రైతాంగ సమస్యలు పరిష్కరించాలంటూ వైసీపీ ఉద్యమ బాట పట్టింది. ఈ నెల 13న భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదన్నారు. పింఛన్ల తప్ప ఏ పథకం అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈ నెల 13న జరగబోయే ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అనంతరామిరెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టర్కి వినతిపత్రం కూడా అందించినట్లుగా సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోను ఓ భగవద్గీతలా, ఓ ఖురాన్లా, ఓ బైబిల్లా కూడా భావించి అన్ని హామీలను కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలని సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి అమలు చేశారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక పెన్షన్లు మినహా ఏ హామీని కూడా ఇంతవరకు కూడా అమలు పరచలేదు. 6 మాసాలు కూడా పూర్తిగా అయింది. సూపర్ 6 హామీల్లో అన్నీ కూడా ఒకటి కూడా అమలు పరచలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈరోజు రైతాంగం పండించిన ధాన్యాన్ని, వరిని ఎక్కడికైనా అమ్ముకుందామంటే అమ్ముకోలేని పరిస్థితి ఉంది. దళారులు, మిల్లర్లు అందరూ కూడా ఒకటైపోయి ఎవరు కొనలేని పరిస్థితి కూడా ఉంది. మేము కార్యాచరణ ప్రకటించేంత వరకు కూడా దాని గురించి ఆలోచన చేయలేదు. అందుకోసమే నేను 13వ తేదీ అనంతపురం కలెక్టర్ గారికి ఈ రైతాంగ యొక్క సమస్యల పైన ఈరోజు ఒక వినతి పత్రాన్ని ఇచ్చేసి పోరాట బాట కూడా పట్టాలి.